వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. అధికారిక కార్యక్రమాల్లోనూ పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన ప్రసంగించారు. అయితే ప్రధాని పర్యటనకు రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. ముందుండి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ తెలంగాణకు మోదీ పెద్దన్న లాంటి వారని, ప్రధానమంత్రి హోదాలో ఎవరున్న రాష్ట్రాలకు పెద్దన్న లాంటి వారని, వారు తెలంగాణ రాష్ట్రానికి సహకారం అందించాలని, ఏ రాష్ట్రమైన అభివృద్ధి చెందాలంటే మోదీ అంటే ప్రధానమంత్రి సహకారం ఎంతో అవసరమంటూ ఆయన ఆ సభలో మాట్లాడారు. మోదీ కూడా అంతే హుందాగా తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన సహాయ సహకారాలు సంపూర్ణంగా అందిస్తామంటూ హామీ ఇచ్చారు. అయితే ఈ కార్యక్రమం రాజకీయంగా వివాదాస్పదమైంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి మోదీ కార్యక్రమానికి వెళ్లడం పట్ల చాలామంది, ముఖ్యంగా గులాబీ నేతలు రుసరుసలాడుతున్నారు. ప్రధాని మోదీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లడమే తప్పు. వెళ్ళారు సరే, పైగా ఆయన్ను పెద్దన్న అంటూ సంబోధించారు, పెద్దన్న అంటూ మాట్లాడారు. గుజరాత్ మోడల్ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందింది, గుజరాత్ లాగా తమ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటామంటూ మాట్లాడారు. ఇది చాలా తప్పు. అసలు మోదీ పెద్దన్న ఎలా అవుతారు? ఆయన కార్యక్రమానికి ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి ఇలా మాట్లాడడం ఏంటి అంటూ గులాబీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. వారు మోదీ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడాన్ని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క దశలో కేటీఆర్ అయితే రేపో మాపో రేవంత్ రెడ్డి బీజేపీలో చేరిపోతారని ఆరోపించారు. సంచలనమైన కామెంట్లు చేశారు. హరీష్ రావు, కవిత అందరూ ఇలాగే. మోదీ సభకు రేవంత్ రెడ్డి వెళ్ళడం, ఆయన్ను ప్రశంసించడం చాలా తప్పంటూ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు సంధిస్తున్నారు. విమర్శలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్రంలో ఉన్నది బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్. అయితే మోదీ రాష్ట్రానికి వచ్చారు. మోదీ రాష్ట్రానికి వస్తే, ప్రధాని హోదాలో మోదీ రాష్ట్రానికి వస్తే స్వాగతం పలకడం తప్ప ఇలాంటి నిబంధనలు ఎక్కడైనా రాజ్యాంగంలో ఉన్నాయా? నిజానికి ప్రోటోకాల్ ఉంటుంది. సీఎం స్వయంగా వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. వెళ్ళారు కూడా. వెళ్ళి తమ రాష్ట్రానికి చెందిన సమస్యలను విన్నవించుకున్నారు. పెద్దన్న హోదాలో తమకు సహకారం అందించాలని కోరుకున్నారు. ఇది గులాబీ నేతలకు తప్పుగా కనిపిస్తోంది. గతంలో బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మోదీని కలుసుకోలేదా? తర్వాత రాజకీయ విభేదాల కారణంగా మొహం చాటేసిన మాట వాస్తవమే, కానీ కలుసుకోలేదా? కలుసుకొని ఏం మాట్లాడారు? రాష్ట్రానికి సంబంధించి మాట్లాడారా? తన కొడుకును ముఖ్యమంత్రి చేస్తానంటూ ప్రతిపాదించారా? అవేమైనా సరే మాట్లాడాలి, కలవాలి. రేవంత్ రెడ్డి కూడా అదే చేశారు. ఇప్పుడు గులాబీ నేతలు దానిపై ఎందుకు మల్ల గుల్లాలు పడుతున్నారో, ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారో అంటూ రాజకీయ విశ్లేషకులు సైతం నోళ్లు వెళ్ళబెడుతున్నారు. రాజకీయ కోణంలో చూసినా రేవంత్ రెడ్డి చేసింది కరెక్ట్. రేవంత్ రెడ్డి ప్రధానికి ముఖ్యమంత్రి హోదాలో స్వాగతం పలికారు. అక్కడ జరిగిన సమావేశం రాజకీయ సమావేశం కాదు. అక్కడ జరిగింది అభివృద్ధి కార్యక్రమాల వర్చువల్ శంకుస్థాపన. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఖచ్చితంగా పాల్గొనాలి. గతంలో కేసీఆర్ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనలేదు, మొహం చాటేశారు. ప్రధాని పలు రైల్వే పనుల శంకుస్థాపనకు నగరానికి వచ్చిన కేసీఆర్ అటువైపు చూడలేదు, కానీ వెళ్లాల్సింది. అదే రేవంత్ రెడ్డి వెళ్ళారు. తమ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ప్రస్తావించారు, డిమాండ్ చేశారు, అడిగారు. ఖచ్చితంగా తమకు సహకారం కావాలని. ఇది ఎలా తప్పవుతుంది? ప్రధాని హోదాలో ప్రధాని కూడా అంతే హుందాగా సమాధానం ఇచ్చారు. కానీ ఆ తర్వాత రాజకీయ సభల్లో ప్రధాని రేవంత్ రెడ్డి పైన, బీఆర్ఎస్ పైన నిప్పులు చెరిగారు. అది వేరే విషయం. రాజకీయ సభల్లో ఏమైనా మాట్లాడవచ్చు, ఎంతైనా తిట్టుకోవచ్చు. కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో, రాజ్యాంగబద్ధ విషయాల్లో కూడా ఇలా వ్యక్తిగత వైరం పెట్టుకుంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది? కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఏంటి? రాష్ట్రం ఘర్షణ పడడం అవసరమా? రాష్ట్రాల సమాఖ్య భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు కేంద్రం నిస్సందేహంగా పెద్దన లాంటిది. అది రాజకీయంగా వేరే కావచ్చు, కానీ రాజ్యాంగబద్ధంగా ప్రధాని పెద్దన లాంటి వారే. రేవంత్ రెడ్డి కూడా ఇదే చెప్పారు. రాష్ట్రానికి మోదీ పెద్దన లాంటి వారు, ఆయన సహకారం చాలా అవసరం అంటూ. దీనిపై ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారో అవసరం లేదు. నిజానికి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య విభేదాలు, ఘర్షణ వాతావరణం ఉంటే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? ఖచ్చితంగా రాజకీయ పార్టీలు వేరైనప్పుడు ఘర్షణ వాతావరణం ఉంటే రావాల్సిన నిధులు రావు. అనేక విషయాల్లో వివక్షత కనిపిస్తుంది. ఈ విషయాలను నివారించేందుకే కేంద్రంలో బీజేపీ ఉన్నా, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నా, ముఖ్యమంత్రి ఖచ్చితంగా
ప్రధానితో సఖ్యతగా ఉండి తీరాలి. రేవంత్ రెడ్డి ఇదే రాజకీయ నైపుణ్యం చూపించి మోదీని కలిశారు. కానీ గులాబీ నేతలకు చాట్ అలా కలవాల్సిన అవసరం లేదు. అసలు ఆయనేంటి, ఆయన్ను ఎందుకు రానిచ్చారన్న రీతిలో మాట్లాడుతున్నారు. అంటే ఇదే నా గులాబీ పార్టీ రాజకీయం. రేవంత్ రెడ్డి ప్రధానిని కలవడం, పలు విషయాల్లో సహాయం అందించడాన్ని అన్ని రాజకీయ పార్టీలు అందరు నేతలు ప్రశంసిస్తున్నారు, ఒక గులాబీ నేతలు తప్ప. ఎందుకంటే వారి రాజకీయమే వేరు. వారు ఖచ్చితంగా ప్రధానిని పట్టించుకోరు. కానీ ఖచ్చితంగా వెళ్లాల్సిన టైం ఇది. రాజకీయంగా ఎలాంటి విభేదాలున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మోదీ సహకారం అవసరం. మోదీ స్థానంలో ఇంకెవరు పీఎం ఉన్నా రేవంత్ రెడ్డి కలవాల్సిందే. ఇదే విషయాన్ని బండి సంజయ్ కూడా గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి చేసిన తప్పేంటి, అనవసరంగా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రిని కలిశారు. దేశంలో రాజకీయ పార్టీలు ఎలా ఉన్నా రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్ మధ్య సఖ్యత ఉండాలంటూ ఆయన విన్నవించారు. అంటే గులాబీ నేతలకు మాత్రమే ఈ విషయం నచ్చట్లేదు. గులాబీ నేతలు రేవంత్ రెడ్డిని ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు. రేపు మాపో బీజేపీలో కలిసిపోతారంటూ మాట్లాడుతున్నారు. ఇది పక్కా రాజకీయమే. తెలంగాణకు సంక్షేమం ఎంత మాత్రం కాదు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, మజ్లిస్, ఇంకేదో తోకపాట్లు, ఏ పార్టీలైనా బహిరంగ సభలు పెట్టుకోవచ్చు, ఎవరినైనా తిట్టుకోవచ్చు. రాజకీయ సభల్లో మోదీని తిట్టండి, కేసీఆర్ను తిట్టండి, రేవంత్ రెడ్డిని తిట్టండి. కానీ తెలంగాణ సంక్షేమం వరకు వస్తే మోదీకి స్థానిక ప్రభుత్వానికి మధ్య సఖ్యత చాలా అవసరం. ఈ విషయాన్ని గుర్తెరిగి రాజకీయం చేస్తే బాగుంటుంది. మోదీతో సఖ్యత లేకపోతే మోదీ ప్లేస్లో ఇంకెవరున్నా సరే ఖచ్చితంగా సఖ్యత ఉండాలి. రాజకీయ వైరం ఎలాగున్నా ప్రధానికి రాష్ట్రాంగ మధ్య సఖ్యత ఉండాలి. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి అమలు పరిచారు. కానీ దీనిపై రాజకీయం చేయడం బీఆర్ఎస్కే చెల్లు. ఇకనైనా ఈ రాజకీయాలు మాని రేవంత్ రెడ్డి రేపో మాపో బీజేపీలో చేరిపోతున్నారు, ఇంకేదో చేస్తున్నారు. అసలు గుజరాత్ మోడల్గా అభివృద్ధి అంటే ఏంటి? అంటే ఎలా ఉన్నా సరే తెలంగాణ మాత్రం అభివృద్ధి చెందొద్దా? రాష్ట్రం కేంద్రం మధ్య సఖ్యత ఉండొద్దా? నిధులు రాకూడదా? అభివృద్ధి పనులు జరగకూడదా? అసలు బీఆర్ఎస్ ఏం కోరుకుంటుంది? తెలంగాణ రాష్ట్రం బాగుపడడం బీఆర్ఎస్కు ఇష్టం లేదా?